ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమైతా ఉన్నారు. మాయిశ్చర్ కంటెంట్ అనే ఒక నిబంధన పెట్టి 8 నుంచి 12% మధ్యన ఉంటేనే కొంటామని, అది కూడా మాయిశ్చర్ ఎట్లెట్లా పెరిగితే అట్లట్లా మీకు రేటు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు సీసీఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల ఇవాళ 8,110 రూపాయలు క్వింటాల్కు రావాల్సిన రైతన్న కేవలం 6,200 రూపాయలు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు 18,000-1900 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నది. దాంతోపాటు 7 క్వింటాల్లే కొంటాం అనే నిబంధన పెట్టినారు. ఈ 7 క్వింటాల్ అనే నిబంధన కరెక్ట్ కాదు. 13 క్వింటాల దాకా ఖచ్చితంగా కొనాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే రైతులు చెప్తున్నారు, మా దగ్గర జైనత్ ఉన్నది, బేలా ఉన్నది, ఆ మండలాల్లో కొన్ని దగ్గర 15-18 క్వింటాలు కూడా పండుతుంది ఎకరానికి. అట్లాంటప్పుడు మీరు 7 క్వింటాలే కొంటే మిగతాది ఎక్కడ తీసుకుపోవాలి అని వాపోతున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగా ఆదిలాబాద్లోని పత్తి రైతుల పరిస్థితి, సోయా రైతుల పరిస్థితి ఎట్లుందంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టున్నది. ఎందుకంటే ప్రభుత్వం కొంటలేదు, సీసీఐ వాళ్ళు తేమ శాతం నిబంధన పెట్టి సతాయిస్తున్నారు. మరి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల, మీ చాతగాంతనం వల్ల మొత్తం మిల్లులు మూతపెట్టినారు, నిరవధిక స్ట్రైక్ పోయినారు. అంటే ప్రైవేట్లు అమ్ముకోరాదు, ఇక్కడ సీసీఐ వాళ్ళు కొనరు. ఏం చేయాలి రైతులు? ఆఖరికి 2 రైతులు తమ ఇంట్లో పత్తి నిల్వ పెట్టుకున్నారు, మార్కెట్లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాను. ఆయన అది ఫైర్ యాక్సిడెంట్లో 56 క్వింటాలు ఒక్క రైతు మొత్తం నష్టపోయినాడు. అట్లాగే రోడ్డు మీద ఎండబెట్టుకుంటే ఆ తేమ శాతం పోవాలి, ఎండ వచ్చినప్పుడు మరి రోడ్డు మీద ఎండబెట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా యాక్సిడెంట్లు, అక్కడ కూడా మరి అగ్ని ప్రమాదాల వల్ల అట్లా కూడా నష్టపోతా ఉన్నారు.